లోహిత్ క్రిస్టియన్ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలండి. బైబిల్లో రాయబడిన లోతైన విషయాలను, మన నిత్య జీవితానికి అవసరమైన సందేశాలను మీ ముందుకు తీసుకురావడానికి కొత్త వీడియో సిరీస్ను మన ఛానల్లో మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, మన జీవితాలకు ఉపయోగపడేలా ఈ సిరీస్ ఉంటుందని ఆశిస్తున్నాను. మరి ఈ మొదటి వీడియోతో ఈ సిరీస్ను ప్రారంభిద్దామా? మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం కదూ. పుట్టడం, పెరగడం, చదువుకోవడం, ఉద్యోగం, పిల్లలు, పెళ్ళి, ఇలా ఎన్నో మలుపులు. ఈ ప్రయాణంలో మనం ఎన్నో మంచి పనులు చేస్తాం. కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని తప్పులు కూడా జరిగిపోతుంటాయి. నవ్వులు, కన్నీళ్ళు, సంతోషం, బాధ ఇవన్నీ మనతో పాటే సాగుతాయి. అయితే ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? ఈ జీవితం తర్వాత ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. మనం ఈ లోకంలో చేసిన పనులకి, మాట్లాడిన మాటలకి, మనసులో అనుకున్న చిన్న ఆలోచనలకి కూడా ఏదైనా లెక్క ఉంటుందా అంటే ఉంటుంది అని చూపిస్తుంది బైబిల్. బైబిల్ మనకు ఒక అద్భుతమైన నిజ సత్యాన్ని చెబుతుంది. దేవుని దగ్గర కొన్ని ప్రత్యేకమైన బుక్స్ ఉన్నాయట. మనం చేసే ప్రతి చిన్న పనిని, మాట్లాడిన ప్రతి మాటను, మనసులో ఉన్న ప్రతి ఆలోచనను ఆయన రికార్డ్ చేసి పెడతాడంట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ వీడియోలో ఆ పుస్తకాలు ఏమిటి చూద్దాం. అవి ఎందుకు అంత ముఖ్యమైనవి, వాటి వల్ల మన జీవితం ఎలా మారవచ్చు అనే విషయాలను లోతుగా చాలా వివరంగా తెలుసుకుందాం. అది మనకు భయాన్ని కాదు, ఒక మంచి జీవితం వైపు అడుగులు వేయడానికి ఒక చక్కటి జ్ఞానం నేర్పుతుంది. మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మనం మనుషులం, అంటే మనం కొన్ని విషయాలు దాచిపెట్టగలం, కానీ ఆయనకు మనం రహస్యంగా చేసే పనులు కూడా ఆయనకు తెలుసు. ఈ సత్యాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ముఖ్యంగా దేవుడు తీర్పు తీర్చే రోజు ఈ పుస్తకాల ప్రస్తావన వస్తుందన్నమాట. కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు, 20వ అధ్యాయంలో 11 నుండి 15 వచనాలు చాలా కీలకమైనమాట. అక్కడ ఏమని ఉందంటే, నేను ఒక పెద్ద తెల్లని సింహాసనాన్ని చూశాను. దాని మీద దేవుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముందర నుండి భూమి, ఆకాశం కూడా పారిపోయాయి. అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు ఆ సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. కొన్ని పుస్తకాలు తెరవబడ్డాయి. ఇంకా జీవగ్రంథం అని ఇంకో పుస్తకం కూడా తెరవబడింది. ఆ పుస్తకాలు రాసి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఈ లోకంలో చేసిన పనుల ప్రకారం వాళ్ళందరికీ తీర్పు జరిగింది. సముద్రంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారో, మరణం, పాతాళలోకం కూడా తమ దగ్గర ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టింది. అందరికీ వాళ్ళు చేసిన పనుల ప్రకారం తీర్పు లభించింది. మరణం, పాతాళం 2 అగ్నిగుండంలో పడిపోయాయి. ఇది 2వ మరణం. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడిపోయారు. చూసారా? ఈ మాటలు వింటే చాలామందికి భయం, కానీ లోతు ఆలోచిస్తే ఇది దేవుని న్యాయాన్ని చూపిస్తుంది. దేవుడు ఏమార్పాటుగా తీర్పు తీర్చడు. ఆయనకు ఒక పర్ఫెక్ట్ రికార్డ్ సిస్టమ్ ఉంది అన్నమాట. మనం ఈ లోకంలో ఏం చేశాం, ఏం మాట్లాడాం, ఏ ఆలోచన చేస్తాం, అన్నీ ఆ పుస్తకాల్లో ఉంటాయి. వాటిని బట్టి తీర్పు జరుగుతుంది. దేవుడు నిష్పక్షపాతంగా పక్కగా తీర్పు చేస్తాడని ఈ గ్రంథం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ పుస్తకాల ప్రస్తావన కొత్త నిబంధనలు మాత్రమే కాదు, పాత నిబంధనలు కూడా ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 32-33 వచనాల్లో ఇశ్రాయేలుల పాపం చేసినప్పుడు మోసే దేవుడితో చాలా బాధగా ఇలా అన్నాడనమాట. అయ్యో దేవా, ఈ ప్రజలు పెద్ద పాపం చేశారు. నువ్వు దయచేసి వాళ్ళు పాపాన్ని క్షమించు. ఒకవేళ క్షమించకపోతే నువ్వు రాసిన పుస్తకం నుంచి నా పేరును తుడిచివేయమని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు, నా ఎదుట పాపం చేసిన వాడి పేరునే నా పుస్తకం నుంచి తుడిచివేస్తానని చెప్పాడు. చూడండి, దేవుడికి ఒక పుస్తకం ఉందని, అందులో పేర్లు ఉంటాయని, పాపం చేస్తే పేర్లు తొలగించబడతాయని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనంలో దావీదు ఇలా ఆశ్చర్యకంగా ఇలా అంటాడు, నేను తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే, నా రూపం ఏర్పడక ముందే నీ కళ్ళు నన్ను చూశాయి. నా జీవితంలో రోజులు ఏర్పడక ముందే నా రోజులని నీ గ్రంథంలో రాసి ఉన్నాయి. అంటే మన జీవిత ప్రణాళిక పుట్టుకను ముందే దేవుడి పుస్తకం రాసి ఉందన్నమాట. దేవుడికి మన గురించి ఏ చిన్న విషయమో తెలియకుండా ఉండదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా తీర్పు దృశ్యం గురించి మాట్లాడుతూ, న్యాయ విచారణ కోసం దేవుడు కూర్చున్నప్పుడు పుస్తకాలు తెరవబడ్డాయని ఉంది అన్నమాట. ఇక్కడ ఇది ప్రకటన గ్రంథంలో చెప్పిన దానికి పాత నిబంధన ఒక రుజువు అన్నమాట. ఈ బైబిల్ వచనాలు అన్నీ కలిసి చూసినప్పుడు మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడికి ఒక రికార్డ్ సిస్టమ్ ఉంది. అది కేవలం పేర్లను మాత్రమే కాదు, మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మన ఆలోచనలను కూడా నోట్ చేసుకుంటాయి. దేవుడు చాలా న్యాయవంతుడు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. అందుకే ఆయన తీర్పులు చాలా ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా ఉంటాయి అనడానికి ఈ పుస్తకాలు సాక్ష్యంగా ఉంటాయి. మరి ఈ రికార్డుల ఉద్దేశం ఏమిటిది? కేవలం మనల్ని భయపెట్టడానికైనా? ఖచ్చితంగా కాదు. అంటే వీటి ఉద్దేశం మనకు దేవుడి న్యాయాన్ని, ఆయన పరిశుద్ధతను తెలియజేయడం అనమాట.
మనం చేసే ప్రతి పనికి మనం బాధ్యత వహించాలని గుర్తు చేయడం. అదే సమయంలో మనం దేవుడికి నమ్మకం జీవించినప్పుడు మన మంచి పనులు, ప్రార్థనలు, త్యాగాలు ఏవి వృధా కాకుండా ఆయన గుర్తుపెట్టుకుంటాడని తెలియజేయడం. ఇది మనకు ఒక గొప్ప భరోసా, ఒక పెద్ద ప్రోత్సాహం. ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఉన్న ఆ ప్రత్యేకమైన పుస్తకాల గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇవి కేవలం ఒకే పుస్తకం కాదు, కొన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది. మొదటిది చాలా ముఖ్యమైనది. ఇది క్రియల పుస్తకం. దీన్ని పనుల పుస్తకం అని కూడా అనొచ్చు. ఈ పుస్తకం మన జీవితంలో చేసిన ప్రతి చిన్న పనిని, ప్రతి పెద్ద పనిని రికార్డ్ చేస్తుంది. మంచిదైనా చెడ్డదైనా, మనం ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసిన పనైనా అన్నీ ఇందులో స్పష్టంగా రాసి ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. మనం ఒక సహాయం చేసినప్పుడు, ఎవరికి తెలియకుండా ఒకరికి దానం చేసినప్పుడు, లేదంటే ఎవరికి అర్థం కాని ఒక తప్పు చేసినప్పుడు, అది ఏది దేవునికి తెలియకుండా ఉండదు. ఈ పుస్తకంలో అవన్నీ వివరంగా రికార్డ్ అవుతాయి. మన మాటలే కాదు, మనసులో ఎవరి గురించైనా చెడు అనుకుంటే అది కూడా పుస్తకంలో రాసి ఉంటుందన్నమాట. యేసు ప్రభువు మత్తయి సువార్త 12:36 ఏమన్నారంటే, మనుషులు పలికేడి ప్రతి వ్యర్థమైన మాటను తీర్పు దినం లెక్క చెప్పాల్సి ఉంటుందని చెప్పారనమాట. అంటే ప్రతి వ్యర్థమైన మాట కూడా తీర్పు దినం లెక్క చెప్పాల్సి ఉంటుంది. మరి పనులకి, ఆలోచనలకి ఎంత లెక్క ఉంటుందో ఆలోచించండి. ఈ పుస్తకం దేవుని న్యాయానికి ఒక ఆధారం. తీర్పు దినాన మనం చేసిన పనులన్నిటినీ ఈ పుస్తకం బట్టి దేవుడు మనల్ని లెక్క చూస్తాడు. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనం బాధ్యతగా జీవించాలని గుర్తు చేయడానికి మాత్రమే. ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి, ఒక మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడు పని చేస్తే చెడు ఫలితం అని ఇది స్పష్టం చేస్తుంది. రెండోది ఏంటంటే జీవిత పుస్తకం. ఈ పుస్తకం గురించి విన్నప్పుడు మనకు ఒక ఆశ, ఒక సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో దేవునికి చెందిన వాళ్ళ పేర్లు ఉంటాయి. అంటే ఈ పుస్తకంలో మన పేరు ఉంటే మనకు రక్షణ ఖాయం, మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తామని దీని అర్థం. ప్రకటన గ్రంథం 3:5 యేసు ప్రభు ఇలా అంటారు, జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకొనును, నేను జీవగ్రంథంలో నుండి వాని పేరును ఎంత మాత్రమును తుడిచివేయను, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను వాని పేరు ఒప్పుకొందును. ఈ వచనం ఎంత గొప్ప హామీనో చూడండి. దేవునికి నమ్మకంగా ఉన్నవారి పేర్లు ఈ పుస్తకంలో ఉంటాయి. అవి తొలగించబడవు. పాత నిబంధనలు కూడా ఈ జీవిత పుస్తకం గురించి ప్రస్తావించబడింది. కీర్తనల గ్రంథంలో 69:28 కీర్తనగాడు ఇలా అంటాడు, వారిని జీవగ్రంథంలో నుండి తుడిచివేయము, నీతిమంతులతో వారిని కలపకము. ఇక్కడ జీవగ్రంథంలో పేర్లు ఉండటం అనేది దేవుని అనుగ్రహాన్ని, నిత్య జీవాన్ని సూచిస్తుంది. ఈ పుస్తకం దేవుని కృపను, ఆయన రక్షణ ప్రణాళికను సూచిస్తుంది. కేవలం మన పనులను బట్టి కాకుండా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మన పేర్లు ఈ పుస్తకంలో వ్రాయబడతాయని బైబిల్ బోధిస్తుంది. మన పాపాలకు క్షమాపణ కోరి ఆయనను రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన పేరు ఇందులో చేర్చబడుతుంది. ఇది నిజంగా ఒక గొప్ప వరం. మూడోది, మనకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే పుస్తకం, జ్ఞాపకాల పుస్తకం. ఇది మలాకి గ్రంథం 3:16 ఈ పుస్తకం గురించి చెప్పబడింది. అక్కడ ఇలా ఉంది, అప్పుడు యెహోవాకు భయపడువారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవాకు భయపడు వారికిని, ఆయన నామమును స్మరించు వారికిని ఒక జ్ఞాపకార్థ గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఈ పుస్తకంలో ఏం రాసి ఉంటాయి? మనం దేవునికి భయపడి ఆయనను గౌరవించి చేసిన మంచి పనులను ఇందులో రాసి ఉంటాయి. మనం చేసిన ప్రార్థనలు, ఇతరులకు చేసిన సహాయము, పేదవారికి ఇచ్చిన దానము, ధర్మాలు, సేవ, దేవుని కొరకు చేసిన త్యాగాలు, ఇవన్నీ దేవుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాడు. లోకం మనల్ని గుర్తించకపోవచ్చు, ఎవరు మనల్ని మెచ్చుకోకపోవచ్చు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం నిజమైన భక్తితో చేసిన ప్రతి చిన్న
మంచి పనిని కూడా ఈ పుస్తకంలో భద్రంగా దేవుడు దాచిపెడతాడు. ఇది మనకు ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం చేస్తున్న ప్రార్థనలు, మనం ఇస్తున్న దానాలు, మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఇవన్నీ దేవునికి తెలుసు. ఆయన వీటన్నిటిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందుకే మనం నిరాశ పడకూడదు. మన మంచి పనులను కొనసాగించాలి. దేవుడు ప్రతిదానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. 4వది, మన బాధలను దేవుడు ఎంతగా అర్థం చేసుకుంటాడో తెలిపే పుస్తకం. కన్నీటి రికార్డ్ అంటారు దీన్ని. కీర్తనల గ్రంథంలో 56వ అధ్యాయం 8వ వచనంలో దావీదులు అంటాడు, నేను దేశ దిమ్మరనై ఉండగా నీవు నా కష్టములను లెక్కించితివి, నా కన్నీళ్లను నీ బుడ్డిలో పోశావు, లేకుంటే నీ బుడ్డిలో ఉంచుకున్నావు అని నీ గ్రంథంలో ఉంటుందన్నమాట. అంటే దేవుడు మన బాధలను కూడా లెక్కలో పెడతాడు. మనం ఏడ్చిన ఒక్కో కన్నీటి బొట్టు కూడా ఆయనకు విలువైనదే. మన బాధలు, మన ఆవేదనలు, మనకు జరిగిన అన్యాయాలు, మన అగాధమైన దుఃఖం ఇవన్నీ ఆయనకు తెలుసు. మనం ఒంటరిగా బాధపడుతున్నాం అనుకున్నా దేవుడు మన కన్నీళ్లను తన సీసాలో ఉంచుకుంటాడని, దాచిపెడతాడని, వాటిని తన గ్రంథంలో రాసి పెడతాడని ఈ వచనం చెప్తోంది. ఇది కేవలం ఒక కవిత్వ రూపం కాదు, దేవుని ప్రేమను ఆయన మన పట్ల చూపించే కరుణను తెలియజేస్తుంది. మన బాధల వెనుక దేవుని ప్రణాళిక ఉందని ఇది ఒక భరోసా. ఒకరోజు ఆయన మన కన్నీళ్ళన్నింటినీ తుడిచివేస్తాడు. ఆయన మన దుఃఖాలను గుర్తుపెట్టుకుంటాడు. చివరిది ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 ముద్రల పుస్తకం. ఇది సాధారణంగా మనం చెప్పుకునే పుస్తకాల కంటే కాస్త భిన్నమైనది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఈ పుస్తకం గురించి చాలా వివరంగా ఉంది. ఎవరు తెరవలేని ఒక ముద్రల పుస్తకం అని దీన్ని అంటారు. దాన్ని తెరవడానికి యోగ్యుడు ఎవడని వెతికినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే యోగ్యుడని తెలుపబడింది అన్నమాట. ఈ పుస్తకంలో భవిష్యత్తులో జరిగే విశేషమైన సంఘటనలు, రహస్యాలు ఉంటాయి. ప్రపంచ అంతం, దేవుని న్యాయ తీర్పులు, రాబోయే కష్టకాలం, దేవుని ప్రణాళికలు ఇవన్నీ ఈ పుస్తకంలో ముద్రించబడి ఉంటాయి. ఇది దేవుని న్యాయ తీర్పుల పుస్తకము కూడా. ఈ ముద్రలు విప్పబడినప్పుడు ప్రపంచంలో గొప్ప సంఘటనలు జరుగుతాయి. అవి దేవుని అంతిమ తీర్పును, ఆయన సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తాయి. ఇది దేవుని రహస్యమైన ప్రణాళికలను, భవిష్యత్తును తన నియంత్రణలో ఉంచుకుంటాడని తెలియజేసే ఒక శక్తివంతమైన చిహ్నం. ఈ పుస్తకాలు అన్నీ దేవుడు మన జీవితాలను ఎంత లోతుగా చూస్తాడో, ఆయన ఎంత న్యాయవంతుడో, మన పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తాయి. ఈ పుస్తకాల ఉద్దేశం కేవలం తీర్పు మాత్రమే కాదు, మనకు ప్రోత్సాహం కూడా ఉంటుంది అన్నమాట. దీనిలో ధైర్యం కూడా దొరుకుతుంది మనకు. ఇప్పుడు మన మనసులో మెదిలే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుడు రాసే ఈ పుస్తకాలు నిజంగా మనం చూసే పుస్తకాలలాగా ఉంటాయా? అంటే ఫిజికల్గా ఉంటాయా? అల్మారాలో పెట్టేసుకునేలాగా ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న పుస్తకాలలాగా ఉంటాయా? చాలామందికి సందేహం వస్తుంది. నిజానికి బైబిల్ దేవుని మనుషుల భాషలో, మనుషులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తుంది. దేవుడు మనలాగా పెన్ను పట్టుకొని పేపర్పై రాసే పని చేయడు. ఆయన ఒక మహాశక్తి, ఆయనకు అవధులు లేవు. కాబట్టి ఈ పుస్తకాలు అనేవి అక్షరాల మనం లైబ్రరీలో చూసే పుస్తకాలు లాగా ఉండకపోవచ్చు. మరి అవి ఏమిటి? మరి ఆ పుస్తకాలు ఒక చిహ్నంగా, గుర్తుగా ఉండొచ్చు. అంటే దేవుడు ఏమీ మర్చిపోడు అని చెప్పడానికి, ఆయనకు ప్రతి విషయము తెలుసు అని తెలియజేయడానికి ఇవి ఒక రూపకం మాత్రమే అన్నమాట. దేవుడు మన కంటే, మన కంప్యూటర్ కంటే, మన ఇంటర్నెట్ కంటే ఎన్నో రెట్లు గొప్ప జ్ఞాపశక్తి కలిగినవాడు. మన జ్ఞాపశక్తి ఏదో ఒకరోజు క్షీణించిపోవచ్చు, కంప్యూటర్లు హ్యాంగ్ అవ్వచ్చు, కానీ దేవుని జ్ఞాపశక్తి ఎప్పటికీ చెక్కు చెదరదు. కీర్తనల గ్రంథంలో ఉంది. ఇక్కడ 147వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవునికి జ్ఞానం ఎంత ఉందో ఆయన జ్ఞాపశక్తి కూడా అంతే అపారం. కాబట్టి మనం చేసే ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట, మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఇవన్నీ ఆయన జ్ఞాపశక్తిలో పదిలంగా ఉంటాయి. ఈ పుస్తకాలు అనేవి దేవుని పరిపూర్ణమైన జ్ఞానానికి, ఆయన సార్వభౌమత్వానికి, ఆయన అద్భుతమైన రికార్డ్ నిర్వహణకు ఒక సూచన మాత్రమే.
ఆయన దృష్టిలో ప్రతిదానికి ఒక స్థానం ఉంది, ప్రతిదీ ఆయనకు తెలుసు. ఏది ఆయన దృష్టికి మరుగవ్వదు. మనం ఇంట్లో చేసిన పని అయినా, రహస్యంగా అనుకున్న ఆలోచన అయినా ఆయనకు తెలుసు. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. కాబట్టి ఆ పుస్తకాలు ఫిజికల్గా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మన ప్రతి పనిని, ప్రతి మాటను, ప్రతి ఆలోచన రికార్డ్ చేస్తాడు. ఏదీ మర్చిపోడు. మన జీవితానికి సంబంధించిన ప్రతి వివరము ఆయనకు తెలుసు. ఈ సత్యం మనకు భయాన్ని కాదు, బాధ్యతను, సరిగా జీవించాలనే ప్రేరణను ఇస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాల ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు వీటన్నిటిని రికార్డ్ చేస్తాడు? దీని వెనుక చాలా స్పష్టమైన, లోతైన ఉద్దేశాలు ఉన్నాయి. ఈ పుస్తకాల వల్ల మనకు కొన్ని కీలకమైన విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. దేవుడు ప్రతి మనిషికి న్యాయం చేస్తాడు. ఈ పుస్తకాలు దేవుని న్యాయానికి ప్రాతిపదిక. లోకంలో చాలాసార్లు న్యాయం జరగకపోవచ్చు. ధనవంతులు, పలుకుబడి ఉన్నవాళ్ళు తప్పులు చేసినా తప్పించుకోవచ్చు, అమాయకులు శిక్షలు అనుభవించవచ్చు. కానీ దేవుని వద్ద అలా కాదు. ఆయన న్యాయస్థానంలో అందరూ సమానమే. ఆయన ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల ప్రకారం, అంటే ఈ పుస్తకాలు రాసి ఉన్న దాని ప్రకారం నిష్పక్షపాతంగా తీర్పు చేస్తాడు. ఏ అన్యాయము ఆయన దృష్టికి మరుగవదు. మనం చేసిన మంచి పనులు, భక్తితో చేసిన ప్రార్థనలు, ఇతరులకు చేసిన సహాయం, పేదవారికి ఇచ్చిన దానం, ఇవన్నీ ఏవి వృధా కావు. మనుషులు మర్చిపోవచ్చు, లోకం గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు తన జ్ఞాపకాల పుస్తకంలో వాటిని భద్రంగా దాచిపెడతాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఎలా ఉంది? మీరు పరిశుద్ధులకు పరిచర్య చేసి ఇంకను చేయుచున్నారు కనుక దేవుడు మీ పనిని, మీరు తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు అన్యాయవంతుడు కాడు. ఇది మనకు నిరీక్షణను ఇస్తుంది. కన్నీటితో నాటిన వారు సంతోషాన్ని కోత కోస్తారని కీర్తన గ్రంథంలో 126వ అధ్యాయం 5వ వచనంలో చెప్తుంది. న్యాయం జరిగే రోజు వస్తుంది. ఈ పుస్తకాల ఉద్దేశం అంతిమంగా ఒక తీర్పు దినం ఉందని తెలియజేయడం. ఆ రోజున ఎవరు ఏమి చేశారో స్పష్టంగా కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి వారి క్రియల ప్రకారం తీర్పు వస్తుంది. మంచి చేసిన వారికి నిత్య జీవం, చెడు చేసిన వారికి శిక్ష. ఇది లోకంలో జరిగే అన్యాయాలకు ఒక ముగింపు అనుకోవాలి, దేవుని న్యాయానికి ఒక గెలుపు అనుకోవాలి. ఈ విషయాలు విన్నప్పుడు మనకు భయం అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది మనకు ఒక గొప్ప అవకాశం. మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక హెచ్చరిక, ఒక పిలుపు. మనం ఎలా జీవించాలి అనే దానిపై ఇది స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. సరే, మరి ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనం భయపడాలా? నిజానికి మనం భయపడే అవసరం లేదు, కానీ ఈ విషయాలను చాలా సీరియస్గా, లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితం కేవలం ఈ లోకంతోనే అయిపోదు. మరణం తర్వాత ఒక లెక్క ఉందని, ఒక తీర్పు ఉందని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ తీర్పులు మనం మంచిగా నిలబడాలంటే ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం. దేవునితో మన సంబంధాన్ని బలపరచుకోవాలి. ఒకటి, మనం జీవిత పుస్తకం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ పుస్తకంలో మన పేరు ఉండాలంటే దేవునితో మనకు బలమైన సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఎలా ఏర్పడుతుంది? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా. ఆయన మన పాపాలను క్షమించడానికి శిలువపై మరణించాడు. మన పాపాలకు పశ్చాత్తాపడి ఆయనను మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన కృప ద్వారా మన పేర్లు జీవిత పుస్తకంలో రాయబడతాయి. అప్పుడు మనకు నిత్య జీవపు హామీ లభిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ ఇలా అంటుంది: యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కాబట్టి మొదటి అడుగు దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. పాపాలకు క్షమాపణ కోరాలి, మంచి మార్గంలో నడవాలి. మనం మనుషులం, తప్పులు చేయడం సహజం. బైబిల్ కూడా మనం పాపలమని చెప్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తప్పు చేసినప్పుడు వాటిని దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరడం. మొదటి యోహాను పత్రిక 1:9 ఇలా ఉంది: మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. క్షమాపణ పొందిన తర్వాత పాపం నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే మన క్రియల పుస్తకంలో మంచి రికార్డ్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక రాత్రిలో జరిగేది కాదు. ప్రతిరోజు దేవుని సహాయం కోరుతూ ఆయన మాట ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. మొదటి యోహాను 1:9 ఇలా ఉంది: మన పాపము మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును. క్షమాపణ పొందిన తర్వాత పాపము దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అంటే మన క్రియల పుస్తకంలో మంచి రికార్డు ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక రాత్రిలో జరిగేది కాదు. ప్రతిరోజు దేవుని సహాయం కోరుతూ ఆయన మాట ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న మంచి పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం క్రియల పుస్తకం గురించి తెలుసుకున్నాం.
ఆ పుస్తకంలో మనం చేసిన ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా రాసి ఉంటుంది అని అర్థం చేసుకున్నాం. కాబట్టి మన చేత తక్కువగా అనిపించే పనులు దేవుడికి గొప్పవే. ఉదాహరణకు ఎవరికైనా సహాయం చేయడం, ఒక పేదవారికి అన్నం పెట్టడం, ఒక అనాథకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చడం, నిజాయితీగా జీవించడం. మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా నిజాయితీగా నీతిగా ఉండటం. ఇంకొకటి ఏంటంటే ప్రార్థన చేయడం, దేవునితో నిత్యం ప్రార్థన మాట్లాడడం, ఇతరుల కోసం ప్రార్థించడం చాలా మంచిది. అలాగనే క్షమించడం, మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించాలి, మనతోటి వారితోటి ప్రేమగా ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమను దయను చూపించాలి. ఇవన్నీ ఆయన జ్ఞాపకాల పుస్తకంలో ఉంటాయి. యేసు ప్రభు మత్తయి సువార్త 25లో తీర్పు గురించి చెప్పినప్పుడు చిన్న చిన్న మంచి పనులకే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహంగా ఉన్నవారికి నీళ్ళు ఇవ్వడం వంటివి చెప్పాడన్నమాట. గొప్ప ప్రతిఫలం ఇస్తుందని చెప్పాడు. ప్రతిరోజు దేవుని మాటను పాటించాలి. దేవుని పుస్తకాల్లో మంచి రికార్డ్ ఉండాలంటే మనం దేవుని మాట ప్రకారం జీవించాలి. బైబిల్ చదవడం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు సరైన మార్గాలు నడవడానికి సహాయపడుతుంది. దేవుని పుస్తకాలు మనకు భయాన్ని కలిగించడం కాదు, మనకు ఒక గొప్ప నిరీక్షణను, ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన నిత్యత్వానికి సంబంధించిన విషయం. ఇంతసేపు మనం దేవుని పుస్తకాల గురించి, మరణం తర్వాత తీర్పు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే జీవితం నిజంగా తాత్కాలికం. మనకు తెలిసిన ఈ లోకం ఒకరోజు ముగుస్తుంది, కానీ మరణం అనేది అంతం కాదు. అది ఒక కొత్త జీవితానికి ఆరంభం. మన జీవిత పుస్తకంలో పేరు ఉండాలంటే మనం దేవుని కృపను కోరాలి, ఆయనను విశ్వసించాలి, మన పాపాలకు క్షమాపణకు అడగాలి, దేవుని ప్రేమలో ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. మీరు ఈరోజు ఈ విషయాలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ప్రియ సోదరి సోదరుడా, న్యాయంగా భయభక్తులతో జీవించడానికి ప్రయత్నించండి. ఆయన ప్రేమను అనుభవించండి, ఆయన న్యాయాన్ని నమ్మండి. ఇప్పటివరకు మీరు విన్న విషయాలను నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సందేశం మరికొంతమందికి చేరేలా మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి బైబిల్ విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్తో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండండి. మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.